అలీ ఖాన్ ఎక్కడున్నా ఈరోజు అయితే పట్టుకోవాల్సిందే. ఏమంటావు అయితే ఈరోజు అలీ ఖాన్ ఎలాగైనా పట్టుకోబోతున్నావు, వెళ్ళిపోతాం. నాకు తెలిసి ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. స్పీడ్గా పో, అది అస్సలు మిస్ చేయకూడదు. మేమైతే మా అలీ ఖాన్ ప్రతిరోజు 4కి ఫోన్ చేస్తాము. అసలు ఫోన్ అయితే ఎత్తాడు, ఎందుకు ఎత్తాడో తెలీదు. మళ్ళీ 6 తర్వాత ఫోన్ చేస్తాడు. ఏం మావా నేను కూడా చేసా కదా, అది సంగతి. సో మనోడు ఎక్కడికి వెళ్తున్నా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మాకు తెలిసింది. సో అది నిజమా కాదా? IBM జాబ్ అంటున్నాడే. నేనెవరో మీకు తెలీదా? అయితే నా ఆటోబయోగ్రఫీ మీకు చెప్పి. IBM జాబా? IBMకి మా అలీ జాబ్ ఇస్తాడు. IBM అలీకి ఏం జాబ్ ఇచ్చేది? సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. ఏమనుకుంటారు మా అలీని? ఇప్పుడు మనం అలీని అయితే ఎత్తైతే హ్యాండెడ్గా పట్టుకోవాలి. సో చూద్దాం, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనోడు అక్కడ ఉన్నాడా లేడా అని. ఎక్కడ ముందే చెప్పేస్తే మన వాళ్ళకి కిక్ ఉండదు కదా. తెలీదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? ఈ వీడియో లాస్ట్ చూడండి, మీకే మొత్తం అర్థం. ప్రవీణ్ 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 దో ప్రవీణ్ వైజాగ్ అలీ అక్కడే ఉన్నాడు, త్వరగా పద. అలీ అక్కడే ఉన్నాడు. నవ్వుతా ఎందుకురా? ప్రవీణ్ ఓకే 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 ఇక్కడ ఉంటా అన్నారు రావుడా నేరుగా. ప్రవీణ్ అది కాదు ఏముని ఇక్కడే తెలిసింది లొకేషను, ఎక్కడైతే ఎవరు లేరు. నేను ప్రవీణ్ కైనా చెప్పిపోతాడు అనుకున్నా, అంతే అంటావా? కానీ ప్రవీణ్ కూడా చెప్పలా. చెప్పాడు ప్రవీణ్ నీకు? నాకు కూడా ఒక దగ్గర వారం కనిపించలేదు. ఎందుకే కుర్రోళ్ళు ఉన్నాడు, ప్రతిదానికి సిద్ధమైపోతారు. ఓకే, నేను ఒకసారి ఫోన్ చేస్తే IBM అన్నాడు. కుమార్ వంశ్, టెల్ మీ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ అలీ ఖాన్? నా ఒపీనియన్ ఏమంటా సార్, మరి మీరు ఫ్రెండ్స్. అందరూ ఫ్రెండ్సే, నీకు కూడా చెప్పకుండా ఫ్రెండ్సే, కానీ నీకు కూడా చెప్పకుండా ఆడికి వెళ్తున్నాడు అండి. చెప్పట్లే. అతని లొకేషన్ ట్రాక్ చేశాను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ట్రాక్ చేస్తే ఏదో సముద్రం నీళ్ళ దగ్గర ఏదో ఉన్నాడు. ఓకే, క్వైట్ ఇంట్రెస్టింగ్. ఇంగ్లీష్ ఏంట్రా? ఆక్వామన్ అనిపిస్తా ఉంది. ప్రవీణ్కి ఏదో తెలిసినట్టుంది, స్పీడ్గా వెళ్తా ఉన్నాడు. రిపోర్టింగ్. నాకు తెలిసినంత వరకు మీకు అర్థమైపోయినట్టుంది అలీ ఎక్కడ ఉన్నారో. సో ఇది అనదర్ రూట్ ఆఫ్ పెన్నా. సో మనోడు పెన్నాలో అయితే పెన్నాలో హెన్నా చేస్తున్నాడు అనమాట ప్రతిరోజు. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? సో వెళ్దాము, నిజంగానే లోపల ఉన్నాడా లేడా. అసలే ఒక 10 మందికి స్విమ్మింగ్ నేర్పిస్తున్నాడని అయితే తెలిసింది. వితౌట్ ఎంత పెద్ద స్విమ్మరో తెలుసుకోవాలి మనం. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఇది ఎప్పుడు చూడలే కదరా, ఎంత బాగుంది ప్లేసా. నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? ఇదంతా షార్ట్ కట్టుకొని ఉందిరా, చూడరా. ఉన్నాడు అదో అలీ ఆడు మోగుతా అదో ఆడ. ఇంకా వీడియో హల్చల్ అయిపోద్ది. దీనికి విసులు ఒకటే సరిపోదు, పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోట ఎగటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు వచ్చే జూమ్ చేయరా రే, చెయ్యరా. పెట్టులేరా పాప, బాగుంటే పెట్టుకుంటావు, లేకుంటే వదిలేస్తావు కదా. దొరికాడు అలీ ఖాన్. సో ఫైనలీ మన అలీ అయితే ప్రతిరోజు ప్రతి సాయంకాలం ఇలా పెన్నా రివర్కి వచ్చి అయితే స్విమ్మింగ్ నేర్పిస్తున్నాడు వాళ్ళ తమ్ముళ్ళకి. సో మనోడు ఏం చేస్తున్నాడో అయితే మనం సక్సెస్ఫుల్గా మనోడికి తెలియకుండా అయితే కనిపెట్టేసాం. సో ఈ వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మేము
స్విమ్మింగ్ చేద్దామని డిసైడ్ అయి రాలేదు కాబట్టి సో మేమేం తెచ్చుకోలేదు. సో అలా నేచర్ని, ఆ వెదర్ని లేకపోతే వాటర్ని ఫీల్ అవుతూ కాసేపు టైం స్పెండ్ చేసి అలీతో మాట్లాడేసి అండ్ బయటికి వెళ్ళి కాఫీ టీ తాగేసి వెళ్ళిపోదామని అయితే డిసైడ్ అయ్యాం. సో చూస్తూ ఉన్నాం మనోడు ఎలా అయితే కొడతాడో. మనోడైతే అసలు ఆ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ దాకా ఒక్కడే ధైర్యంగా అయితే ఈత బాగా కొడుతున్నాడు. అండ్ వాళ్ళ తమ్ముళ్ళందరికీ మనోడే అంత ఈత నేర్పించేది. ఇక్కడైతే ఫ్రీగా చేయించడం. ఇలాంటి దారుణాలు చుట్టం కంటే అదే బెటర్. నాకు అర్థం కాలేదు సార్. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఇట్స్ ఓకే. దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హట్ చేయకండి. పేరేం పేరు? దీని పేరు జెస్సీ. జెస్సీ. జెస్సీ మా అది ఓరియో ఉన్నట్టుంది. అబ్బాయ్ అయ్యి బాబాయ్ ఆపే బాబాయ్, ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతాం లేదు. హాయ్ హాయ్ బోలాలి. హాయ్ బోలో ముని కుమార్. ఏదైనా ఒక విషయం సగం వింటారుగా చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? ఇంకేం గాయస్, అలా ఇక్కడైతే చేపలు పట్టడానికి అయితే వేరే వాళ్ళు వచ్చారు. ఇంకా చూద్దాము వాళ్ళు ఎన్ని చేపలు పడతారు అని చెప్పి చూస్తూ ఉన్నాం. ఎప్పుడు చూసినా అయితే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? సో ఫైనల్లీ వాళ్ళు వేసిన వాళ్ళు అయితే చాలా చేపలు అయితే పడ్డాయి. నేనైతే షాక్ అయిపోయాను. పక్కనే అయితే అసలు ఈ పెన్నా ఎక్కడుందో తెలుసా మీకు? గుడి ఉంది కదండి దాని పక్కన. చూస్తూ ఉన్నాం వాళ్ళైతే అది ఓపెన్ చేస్తున్నారు. సో ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసి దాంట్లో ఉన్న ఫిషెస్ అన్నీ తీసేసి సో సెకండ్ టైం అయితే మళ్ళీ నీళ్ళలోకి అయితే వదులుతారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, దాంట్లో ఉన్న ఫిషెస్ అన్నీ తీసేసారు. సో ఇప్పుడు మళ్ళీ అయితే చేపల కోసం అయితే వేయబోతున్నారు. సో ఇలా జరుగుతుంది ప్రాసెస్. ఇట్స్ వెరీ చాలా టెక్నిక్ ఉండాలి, అందరూ అంత ఈజీగా చేయలేరు. సో ఫైనలీ మనమైతే చూసాము అంతా వాళ్ళంతా టెక్నిక్గా చేస్తున్నారో మనమైతే చూసాము. సమ్టైమ్స్ ఇలా ఈ ఎండల్లో అలా 4:30 to 6 దాకా వచ్చి హాయిగా ఈవినింగ్ అలా నేను ప్లేస్కి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. వాట్ ఈస్ దిస్? నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. మనోడు లొకేషన్ బాగుందని మన అవర్ క్రియేటివ్ వర్క్స్ నుంచి ఇప్పుడు స్లాట్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది. సో మనమైతే రీల్ తీస్తూ ఉన్నాము, వాళ్ళు వచ్చారు. సో మన బాయ్స్ వచ్చి రీల్ అయితే తీస్తున్నారు. ఓకే, అర్థమైంది. బాయ్ బోలో ప్రవీణ్. బాయ్ గైస్, లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్ అండ్ రిలాక్స్. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు.